ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ప్రజలు ఇచ్చిన గౌరవమైన తీర్పుతో కష్టపడి ప్రజల కోసం పనిచేస్తామన్న మాజీ మంత్రి అఖిల ప్రియ. చంద్రబాబు అరెస్ట్ అయిన నంద్యాలలో వైసీపీకి పుట్టగతులు లేకుండా చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఫారూక్. మాజీ టీడీపీ నేతలు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పసుపు సునామీ. జిల్లాలోని 7 అసెంబ్లీ 1 ఎంపీ స్థానాన్ని స్వీప్ చేసిన టీడీపీ. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెలువ. నంద్యాల అసెంబ్లీలో ఘన విజయం సాధించిన ఎన్ఎండి ఫారూక్ శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నేత రాష్ట్ర మార్కప్ పేట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు బుడ్డాకు వేదాశీస్సులు అందించిన మహానంది దేవస్థానం వేద పండితులు. ఆలగడ్డ ప్రజలు తనకు ఇచ్చిన గౌరవమైన తీర్పుతో కష్టపడి ప్రజల కోసం పనిచేస్తానని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం విజేతగా నిలిచిన భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ప్రజలే దేవులుగా వారిచ్చిన తీర్పును శిరస వహించడం తమకు అలవాటన్నారు. 2019లో తమకు ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించి 5 ఏళ్లు ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల కోసం నిలబడి పోరాడామన్నారు. నేడు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రజల కోసం కష్టపడి వారికి అండగా ఉండేందుకు పని చేస్తామన్నారు. వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే వచ్చేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. చివరి వరకు ప్రజలను మోసం చేస్తూ వైసీపీ వైఖరి కొనసాగిందన్నారు. ఓడిపోతున్నామని తెలిసి కూడా తమ కార్యకర్తలతో బెట్టింగ్లు వేసి మైండ్ గేమ్ ఆడేందుకు సిద్ధపడ్డారన్నారు. తనను గెలిపించిన భూమా అభిమానులు కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటారని వారికి పాదాభివందనం తెలియజేశారు భూమా అఖిలప్రియ. ఈ రిజల్ట్స్ చూస్తుంటే నిజంగా ప్రజలు మనసుతో ఆలోచించి ఈ రోజు ఎవరి నాయకత్వం ఉంటేనే మనకి మేలు జరుగుతుందని ఈ రోజు వీళ్ళు ఇచ్చిన ఈ తీర్పుని ప్రజలందరూ కూడా నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గెలుపు మా గెలుపు కాదు, ప్రజల గెలుపు. వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రం వ్యాప్తం మొత్తం కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జన సైనికులు, బీజేపీ పార్టీ ప్రతి చోట కూడా సమస్యలని ఎత్తి చూపెట్టి వైసీపీ నాయకులు చేసే అరాచకాలు, అక్రమాలు బయట పెడుతూ ప్రజలని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు 3 పార్టీలు కష్టపడ్డాయి. కాబట్టి ఈ రోజు ఈ విధంగా రిజల్ట్స్ రావడం జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే కష్టపడిన దానికి ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారనేది ఒక తీర్పు ఈ రోజు ప్రజలు ఇవ్వడం కూడా చాలా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, మరి వైసీపీ నాయకుల పరిస్థితి ఏందనేది కూడా ఇప్పుడు ఆలోచించాలా. ఎందుకంటే వైసీపీ నాయకులు ఈరోజు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, ఓడిపోతున్నామని తెలిసి కూడా వాళ్ళకి తెలిసి కూడా ప్రజలని, ముఖ్యంగా కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా చివరిగా కూడా మరి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి వాళ్ళతోనే తప్పుడు ప్రచారాలు చేపించి బెట్టింగ్ల దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలనే చేసుకోవడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ కొట్టారు ఒక సినిమాలో, ఏ దాంతో అయితే నువ్వు మొదలు పెడతావో దాంతోనే నువ్వు ఉంటావు అని చెప్పి. ఈ రోజు వైసీపీ నాయకులు దేంతో అయితే మొదలు పెట్టారో దాంతోనే వాళ్ళు మిగిలిపోయినారు. ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా ఇంకా మబ్బి మాటలు చెప్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాలా. వాళ్ళు కూడా ఏం చెప్తారనేది కూడా. ఈరోజు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని గౌరవిస్తూ ప్రజా సమస్యల గురించి తప్పకుండా అసెంబ్లీలో పోరాటాలు చేస్తాము. ప్రజా సమస్యలు తీర్చడానికి అన్ని విధాలుగా కూడా మేము కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డ తాలూకాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఈ తీర్పుని గౌరవించడమే కాకుండా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నాతో పాటు కార్యకర్తలు అండగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భూమా.
ఏం కాదు మా మేము ఉన్నంత వరకు భయపడాకును. ముగ్గురు త్రిమూర్తులు ఇప్పుడు వచ్చినాడు, ఇటు వరకు వచ్చినాడు. అన్యాయంగా అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన నంద్యాలలో వైసీపీకి పుట్టగతులు లేకుండా చేసిన ప్రజలకు ఎమ్మెల్యే ఫారూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ అఖండ విజయం అనంతరం మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఉదాంతం గుర్తుంచుకున్న ప్రజలు నంద్యాలలోనే 7 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి అందించి సునామీ సృష్టించి చంద్రబాబుకు కానుకగా అందించి వైసీపీ అధినేతకు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిన వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా తగిన బుద్ధి చెప్పారని, తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి చంద్రబాబు కృషి చేశారన్నారు. నంద్యాల అభివృద్ధికి ఏమి చేయాలో అందరం కలిసికట్టుగా కూర్చొని నిర్ణయం తీసుకుంటామన్నారు. చెప్పాల్సిన పని లేదు. ఎనీ టైం ఎవరైనా కూడా అన్ని సంఘాల నాయకులు, ఆర్ఎంఎస్లు, కాపు సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం, క్రిస్టియన్ అందరూ కూడా సహకరించారు. కాబట్టి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రపంచం కొనసాగుతుంది. నంద్యాలలో కూడా ఎన్ఎండి ఫారూక్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది జరిగింది. అది 5 సంవత్సరాల్లో ఎస్ఎల్సీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా కూడా జరిగే అభివృద్ధిని కూడా మధ్యలో ఆపేయడం జరిగింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ మీద భారాలు పెంచారు తప్ప ప్రజలకు ఏం చేయలేదనేది కూడా తెలుగుదేశం తరఫున మేము అందరం కూడా పోరాడుతూ చెప్పుకుంటూ వచ్చినాము. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం బాగుపడుతున్న ప్రజలందరూ కూడా గట్టిగా నమ్మారు. ఆయన కూడా గతంలో శపథం చేయడం జరిగింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని మళ్ళీ అవకాశం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నంద్యాలలో ఫారూక్ గారికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు గారి గారి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అందరు నిలబడిన అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు దాదాపుగా గెలిచిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మా ఊళ్ళో ఏ రకంగా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, ఆ ఇబ్బందులు మీరు కూడా గురికావాల్సి వస్తుందని తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూస్తే కూడా తెలుగుదేశం ప్రపంచం జిల్లాలుగా అన్ని రాష్ట్రం అంతా ఊసిపోయింది. కనీసం అపోజిషన్ ప్రతిపక్ష హోదా కూడా దగ్గర పరిస్థితి వచ్చిందంటే ఆలోచించుకోవాలి. 151 సీట్లు వచ్చినా భారతదేశం ఎవరికి రాలేదు, నాకు ఒక్కరికి వచ్చినాయి. 52% ఓటు అనే ఆయన పరిస్థితి ఏమైందంటే ఎంత దమనీయ పరిస్థితి. కాబట్టి డబ్బులు ఇచ్చి మీరు ఎగ్జిట్ పోల్ అని చెప్పి కొత్త విధానం పెట్టారు. ఎవరినో కొత్తలను పెట్టి మాకు మళ్ళీ అందరు సర్వనాశనం చేశారు. అందరూ పంజాలు కట్టుకొని సర్వనాశనం చేశారు. కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం గారి కారణం ఈ సజ్జల రామకృష్ణ ఏమంటారండి? ఆయన చెప్పే విధానం అదేనా? ఈవీ ప్యాడ్లో మీరు కొట్టారండి, ఏదైతే ఎంప్లాయీస్ మనకంతా ఓట్ చేయరు, మీరంతా గొడవ చేయాలని చెప్పి. గొడవ చేయడానికి మీరు ఏమైనా నేరంలో ఉన్నారా? 1500 ఓట్లు ఉన్నారా? మీరు 1000 ఓట్లతో ఓడిపోతూ ఉన్నారు. ప్రజలు ఇచ్చి అని తిరగమన్నారు. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు పిలుపు వస్తుంది అందరికీ కూడా. మరి మా నిర్ణయం కూడా జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది.
కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందని ఆశిస్తూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మనకు స్పెషల్ స్టేటస్ కానీ అదేవిధంగా అమరావతి మరి ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ కావాలా, దాన్ని సర్వనాశనం చేశాడు. అమరావతి క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడ లేదు, 3 క్యాపిటల్ అన్నాడు. ఒక క్యాపిటల్కి గతి లేదు కానీ 3 క్యాపిటల్ అన్నాడు. ఆ రోజు ఆయనే చెప్పాడు కొన్ని వేలు మాకు 50,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పి. ఆ 50 ఎకరాలు సేకరించిన తర్వాత 35,000 ఎకరాలు వాలంటరీస్గా రైతుల ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లా దాన్ని నాశనం చేసి ఈ పార్టీకి మాకు లేకుంటే దాదాపు 6 సంవత్సరాల కౌన్సిల్ మెంబర్ కూడా లాడ్జల్లో హోటల్ ఉండే పరిస్థితి వచ్చింది ఎమ్మెల్యేలకు. లేకుంటే ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కట్టితే ఆ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అది చాలా ఉన్నాయి, అని గురించి ఎక్కువ మాట్లాడదు. కానీ ప్రజలకు అభిమానం తెలియజేస్తుంది. స్థానికంగా కూడా మన కార్యకర్తలు మిత్రులు శ్రేభిలాషులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం వారందరూ కూడా నమస్కరించాల్సిన అవసరం ఉంది. వారికి పాదాలకు నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది. కష్టపడి రాత్రి రోజులు కష్టపడి మా విజయం కోసం, పార్టీ విజయం కోసం విశ్రాంతిగా శ్రమించిన కార్యకర్తలందరూ కూడా నేను వారికి నమస్కారాలు తెలియజేస్తాను. వారికి కూడా ఈ ఏదైతే మనకు ఫలాలు దక్కినాయో అందరం కూడా పంచుకుంటామని చెప్పి, ముఖ్యంగా రేపు నంద్యాల పట్టణంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలా, ఇది ఈరోజు మనకు ఏ అవసరాలు ఉన్నాయి నంద్యాలని చెప్పి కొంతమంది మేధావులతో కూర్చొని మాట్లాడి ఎందుకు అందరూ ఓట్లు వేశారు. నంద్యాల మన పట్టణం, మన గ్రామం, మన పట్టణం, మన వాసులతో బాగుండాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. దానికి కావాల్సిన ఫండ్స్ కానీ ఇది కానీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీన్ని సమకూర్చడం జరుగుతుంది. ఏదైతే వాగ్దానం చేశామో చాలా గ్రామాల్లో, చాలా పట్టణంలో కూడా దాన్ని కూడా నెరవేర్చడానికి రాత్రి కృషి చేస్తామని ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఈ అవకాశం మళ్ళీ దాదాపుగా 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. మళ్ళీ 9వ మన ఎన్నికలు నిలబడే అవకాశం కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వారికి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా నంద్యాల స్థానిక ప్రజల గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మరి నాకు ఇంత అభిమానంతో 4 సార్లు నేను 6 సార్లు నిలబడి 3 సార్లు ఎంపీగా నిలబడితే మరి ఈసారి మళ్ళీ నన్ను ఓట్లు వేసి గెలిపించి ఎండనక వాననక లెక్క చేయకుండా కూడా వారు రాత్రి రోజులు కష్టపడ్డారు. వారికి ముందుగా కార్యకర్తలకు, సేవకులకు, మిత్రులకు, ఆప్తులందరికీ నా వందనాలు, శుభావందనాలు తెలియజేసుకుంటాను. సార్ మంత్రివర్గం మనకి ఏమైనా ఛాన్స్? మంత్రివర్గం అనేది నా చేతులు ఏం లేదు. అది మంత్రివర్గాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలా, అది నేను నిర్ణయం తీసుకోవట్లేదు. అది తర్వాత 20 ఏళ్ళ తర్వాత నేను శాసనసభ నిలబడి జరిగింది. 2024లో నేను నిలబడ్డాను ఆఖరి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2004 రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నా మీద నిలబడినారో అదే కుటుంబం మీద మళ్ళీ నిలబడి మళ్ళీ గెలిచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం కలిగించిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పసుపు సునామీ నెలకొంది. జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకుని స్వీప్ చేసింది. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. నంద్యాల జిల్లాలో పసుపు సునామీ వచ్చింది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాన్ని టీడీపీ స్వీప్ చేసింది. నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి ఫారూక్, ఆలగడ్డ నుంచి మాజీ మంత్రి అఖిలప్రియ, శ్రీశైలం నుండి బుడ్డ రాజశేఖర రెడ్డి, నందికొట్కూరు నుండి జయసూర్య, పాణ్యం నుండి గౌరవ్ చరితారెడ్డి, బనగరపల్లె నుండి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ నుండి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, ఎంపీగా బైరెడ్డి శబరి విజయడంక మోగించి జిల్లాలోని అన్ని స్థానాలను స్వీప్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. అనే నియోజకవర్గాల్లో టీడీపీ కార్యాలయాలు, అభ్యర్థుల ఇళ్ల వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. గెలుపొందిన తమ నేతకు శుభాకాంక్షలు చెప్పేందుకు నేతలు, కార్యకర్తలు క్యూ కట్టారు. ఫలితంగా తెలుగుదేశం శిబిరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఎన్ఎండి ఫారూక్ వైసీపీ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మార్క్ పేట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మార్క్ పేట్ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత బుధవారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నంద్యాల టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఫారూక్ శాలువ కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు. దీంతో ఈ సన్నివేశంతో తెలుగుదేశం వర్గాలు కంగుతిన్నాయి. నిన్నటి వరకు వైసీపీలో ఉన్న పిపి నాగిరెడ్డి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి రావడం ఫారూక్ ను అభినందించడంతో త్వరలోనే పిపి నాగిరెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మహానంది ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్పనూరులోని ఆయన స్వగృహంలో కలిశారు. బుడ్డా దంపతులకు వెల్పనూరులోని వారి గృహంలో మహానందీశ్వరుని ప్రసాదం అందజేశారు. అనంతరం వేద పండితులు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు బుడ్డా దంపతులకు వేద ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో ఏఈఓ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు ఇచ్చిన గౌరవమైన తీర్పుతో కష్టపడి ప్రజల కోసం పనిచేస్తామన్న మాజీ మంత్రి అఖిల ప్రియ. చంద్రబాబు అరెస్ట్ అయిన నంద్యాలలో వైసీపీకి పుట్టగతులు లేకుండా చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఫారూక్, మాజీ టీడీపీ నేతలు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పసుపు సునామీ. జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని స్వీప్ చేసిన టీడీపీ. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెలువ. నంద్యాల అసెంబ్లీలో ఘన విజయం సాధించిన ఎన్ఎండి ఫారూక్ శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ నేత రాష్ట్ర మార్క్ పేట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు బుడ్డాకు వేదాశీస్సులు అందించిన మహానంది దేవస్థానం వేద పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ యువర్స్.